South India Shopping Mall, my favorite shopping mall. South India Shopping Mall లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. లూయి బ్రెయిలీ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రముఖ కవి మోపూరు పెంచి నరసింహ గారు మనతో ఉన్నారు. మరి ఈ యొక్క డే యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అలాగే వారి యొక్క ప్రస్థానం ఏమిటి అనే విషయాల్ని ఈరోజు మనం ఈ కార్యక్రమంలో చర్చిద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు లూయి బ్రెయిలీ డే అన్నారు. ఆ డే యొక్క విశేషం చెప్పండి. లూయి బ్రెయిలీ అనే వ్యక్తి చిన్నతనంలోని చూపు కోల్పోతాడు. ఆ తర్వాత అందులకు చదువుకోవడానికి వీలుగా ఆయన 6 చుక్కలతో ఒక లిపిని కనిపెడతాడు. దాన్నే లూయి బ్రెయిలీ లిపి అంటారు. కొన్ని కోట్ల అందులకు ఆయన ఆశాజ్యోతిగా నిలిచాడు. ఆ 6 చుక్కలలోనే అఖిల భాషలను ఇమిడ్చాడు ఆయన. ఆ 6 చుక్కల వెలుగు సూర్యులై అనేక మంది అందుల చీకటి జీవితాలని వెలుగుమయం చేశాయి. అందుకే దాని కృతజ్ఞతగా ఆయన జన్మదినం రోజున ఈ లూయి బ్రెయిలీ డే జరుపుకుంటారు సార్. ఈ రోజుని మనం ఈ డేగా జరుపుకుంటున్నాం కదండి సార్. మరి మీరు చెప్పినట్టుగా ఆయన ఒక లిపి కలిపెట్టుకున్నారు. ఆ లిపిని బ్రెయిలీ లిపి అని అంటాం జనరల్గా మనం. దాంట్లో మనకి అందులకి భాష అంటే మనమైతే ఆంధ్రలో అయితే రాయొచ్చు, కానీ అందులో మాత్రం అలా రాయడానికి ఇబ్బంది పడతారు కదా. ఆ భాష సపరేట్గా నేర్పిస్తారా దాన్ని? అవును సార్, అవును. అది చేతితో తడిమితే అది వాళ్ళకి ఉబ్బెత్తుగా చుక్కల రూపంలో కనిపిస్తాయి. 6 చుక్కల్లో ఉంటాయి. 6 చుక్కల్లోనే అన్ని భాషలు దాంట్లో దాన్ని నేర్చుకోవచ్చు. మరి మీరు మీ యొక్క బయోడేటా అంటే మీ గురించి చెప్పండి సార్. నా పేరు మోపూరు పెంచి నరసింహం, నేటివ్ నెల్లూరు. అమ్మ నాన్నలు పెంచుల నాయుడు, పెంచుల లక్ష్మి. నేను పుట్టుకతో నార్మల్ పర్సను. సర్వోదయలో BA వరకు చదివాను. BA ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు కంటి సమస్యలు వచ్చి కంటి ఆపరేషన్ జరిగి క్రమంగా చూపు తగ్గినప్పుడు ఫాదరు ఇన్స్పిరేషన్తో నేను కవిత్వం వైపు రావడం జరిగింది. ఆయన నాకు రకరకాల పుస్తకాలు చదివినిపించి, సృష్టిలో ఏది వ్యర్థంగా సృష్టించబడదు, ప్రతి దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది అని నాలో కవితాశక్తిని మేల్కొల్పి నేను కవితలు చెప్తుంటే ఆయన రాస్తూ ఉండేవాళ్ళు. మరి మీ నాన్నగారు ఏం చేస్తుండేవారు? ఆయన రైల్వేలో పనిచేస్తుండేవాళ్ళు సార్. అనేక మంది మహనీయుల చరిత్రలు నాకు చదివినిపించారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, అలాగే ధైర్యాన్ని ఇచ్చారు. మీరు ఎంతమంది అండి? మేము 3 అన్నదమ్ములు. నా తర్వాత శ్రీనివాసులు, రామశేషు. అదే సందర్భంలో రేడియో తెచ్చిచ్చారు ఫాదరు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ధ్వని ప్రతిధ్వని అని ఒక శీర్షిక ప్రవేశపెట్టారు. వాళ్ళు ఒక టాపిక్ ఇవ్వడము, దానికి మనం కవితలు రాస్తే వాళ్ళు చదివేవాళ్ళు. నేను అది విని నేను చెప్తుంటే ఫాదర్ రాసేవాళ్ళు. అలా కొన్ని వందల కవితలు ఆల్ ఇండియా రేడియో విజయవాడలో ప్రసారమైంది సార్. మీరు రాసిన మొదటి కవిత ఏమిటి? అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా 91లో మాటలలో కాదు మనసులలో పుట్టాలి బాపు అని నేను రాసిన కవిత మొట్టమొదటిసారి రేడియోలో ప్రసారమైంది. రేడియోలో సార్. మరి ఆ కవిత రాయడానికి అసలు మీరు కవిత్వంలో ప్రవేశించడానికి మీ నాన్నగారు ఇన్స్పిరేషన్ అంటారా? అవును సార్, అవును. అంటే ఆయన కూడా కవేనా? లేదు సార్, చిన్నప్పటి నుంచి నాకు చూపు ఉన్నప్పుడు బాల్యం నుండి లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవడం అలవాటు, పుస్తక పఠనం. ఇలాగ ఒక ఇది ఏర్పడినాక దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలని ఆ కవిత్వం రాయడం నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. కొన్ని వందల కవితలు రేడియోలో వచ్చినాయి. మరి మీకు ఆపరేషన్ జరిగి చూపు తగ్గిపోయింది. అవును సార్. అప్పుడు మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? మీ మానసిక పరిస్థితి ఏంటి? అదే 4 గోళ్ల మధ్య బంధించబడ్డాను. ఆ ఫాదరు వాళ్ళ కవిత్వం రాయడంలో కొంచెం ఇది మర్చిపోయాను. ఆ రేడియోలో వచ్చిన కొన్ని కవితల్లో ఒక కవిత ఇప్పుడు మీకు చెప్తాను. చెప్పండి. పుస్తకాలు విజ్ఞాన సర్వస్వాలైతే మనిషి నడిచే నిఘంటువు కావాలి. పుస్తకాలు జ్ఞాన దీపాలైతే మనిషి వెలిగే చైతన్య క్రాంతి కావాలి. పుస్తకాలు ప్రేమ కుసుమాలైతే
మనిషి తీయని మమతల మకరందం కావాలి. పుస్తకాలు శాంతి కోలెలైతే మనిషి పల్లవించే సమైక్య రాగం కావాలి. మనిషి జ్ఞానంతో అలాగా ముందుకు వెళ్ళాలి. పుస్తక పఠనం గురించి అది కొన్ని వందల కవితలు వచ్చాయి. ఆ తర్వాత అది భావచిత్రాలు అనే ఒక కవితా సంపుటిగా వచ్చింది సార్. అంటే దాని ఒక పుస్తకంగా ప్రచురించారా మీరు? అవును సార్. ఓకే ఓకే. మరి ఈ రేడియోలోనే మీ కవితలు వచ్చాయి, ఏదైనా పుస్తకాల్లో కూడా వచ్చాయి? మొట్టమొదటి రేడియోలోనే వచ్చాయి, తర్వాత అవి కవితలుగా వచ్చాయి. తర్వాత ఇప్పటి వరకు 20 పైగా కవితా సంపుటలు, 4 నవలలు రాయడం జరిగింది సార్. నవలలు కూడా రాశారా? అవును సార్. ఆ నవలలు ఏమి రాశారు? వెన్నెల వర్షం అని నా జీవిత కథ ఆధారంగా నేత్రదానం గొప్పతనాన్ని తెలియజేయాలని వెన్నెల వర్షం అనే నవల రాశాను. దానికి దామెళ్ళ గీత గారు సహకరించారు. తర్వాత ప్రసూన శరత్ గారి సహకారంతో పారిజాత అని ఒక ఒంటరిమాలి సమాజంలో ఎదుర్కొనే సమస్యల గురించి రాశాను. తర్వాత ఇంద్రగంటి మధుసూదనరావు గారి సహకారంతో కీర్తన IPS అని ఒక నవల, ములుగులక్ష్మి మైత్రి సహకారంతో జోష్న IAS అని ఒక నవల రాయడం జరిగింది సార్. అంటే మొత్తం 4 నవలలు రాశారు. 4 నవలలు, కొన్ని వందల కవితలు రాశారు. అవును సార్. ఇవి కాకుండా ఇంకేమైనా అడిషనల్గా మీరు ఉందా మీలో టాలెంట్? మెయిన్ పొయిటరీ సార్. పొయిటరీ, పిల్లలకు పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పడం, మెయిన్ కవిత్వమే నా ఆలంబన. మరి కథలు ఏమైనా రాశారా? అసంఖ్యాక కథలు, హాస్య కవితలు ఆంధ్రభూమిలో వచ్చాయి. అంటే మీరు పిల్లలకు సంబంధించిన కథలు రాశారా ఏమైనా? బాల సాహిత్యం కూడా రాశాను సార్. బాలభారత్ అనే పత్రికలో బాల కథా మంజరి అనే బుక్ తెచ్చాను. మా ఫ్రెండ్ K. రాజా గారు దీన్ని మౌస్ అండ్ ఎలిఫెంట్ అని ఆంగ్లంలో కూడా అందించారు. అది సార్. మరి ఈ కవితలు, కథలు, మీరు అన్నట్లుగా ఈ నవలలు ఇవన్నీ రాస్తున్నారు కదా, మీరు వృత్తిపరంగానా ప్రవృత్తి ఇదేనా? ఇది ప్రౌడ్ సార్. మామూలుగానే గ్రూప్ 4 ఎగ్జామ్ రాసి మెడికల్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ కూడా చేస్తున్నాను. ఇది నాకు సంతోషాన్ని కలిగించేది కవిత్వము. ఓకే. మరి మీరు ఇటు వృత్తికి ప్రవృత్తికి రెండింటికి మధ్య సమానం ఎలా కుదుర్చుకుంటున్నారు? నిజానికి మనసుకు సంతోషం కలిగించేది ప్రవృత్తి. కొన్ని కవితలు చెప్పమంటారా? చెప్పండి. సంస్కృతి సౌధానికి అలంకరించిన అక్షర తోరణం కవిత్వం, అరాచకాలపై సంధించిన అక్షర బాణం కవిత్వం, సుమసుగంధ పరిమళాలు వెదజల్లే అక్షర సుమమాల కవిత్వం, భగభగమండే అగ్నిజ్వాల కవిత్వం, చెమట చుక్క పాడే శ్రమైక జీవన సౌందర్యం కవిత్వం, మోదం కవిత్వం, ఖేదం కవిత్వం, దశ దిశల ప్రతిధ్వనించే అక్షరనాదం కవిత్వం, నవజీవన వేదం కవిత్వం. అది సార్ కవిత్వానికి నేను ఇచ్చే నిర్వచనము. ఇంకా రకరకాల అంశాలపైన కవితలు. మీకు నచ్చిన అంశాలు ఏదైనా కవిత్వాలు? ముఖ్యంగా ఇప్పుడు యువత ఎదుర్కొనే ప్రతి చిన్నదానికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం రోజు మనం పేపర్లో చూస్తుంటాము. వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం గెలుపు సూర్యోదయం అని ఇటీవల ఒక కవిత రాశాను. అది ఒక కవితల పోటీలో బహుమతి పొందింది. ఆ కవిత చెప్తాను. చెప్పండి. కవిత శీర్షిక గెలుపు సూర్యోదయం. దుస్తులను విడిచినంత సులభంగా దేహాలను విడుస్తున్నారు. వృద్ధాప్యంలో సహజంగా రాలిపోవాల్సిన దేహసుమాలను అమ్మ తిట్టిందనో, పరీక్ష పోయిందనో, ప్రేమ విఫలమైందనో యవ్వనంలోనే రాల్చేస్తున్నారు. ఉరితాళ్లను తమ కంఠాభరణాలుగా బిగించుకొని, ఊపిరి దీపాలను ఆర్పేసుకొని నిర్జీవ దేహాలను అమ్మా నాన్నలకు కానుకలుగా ఇస్తున్నారు. మీ దేహాలు మీ సొంతం కాదు. మీ దేహాలు ఈ భూమిపైకి రావడానికి అమ్మా నాన్నలు ఎంత తపస్సు చేశారో, ఎన్ని తీర్థాలలో మునిగారో, మీరు ఎన్నో అద్భుతాలు చేస్తే చూడాలని తమ కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నారో, ఎన్నో ఆశల శిలాక్షరాలను తమ మనోపలకాలపై లిఖించుకున్నారో, మీ నిర్జీవ దేహాలను దహనం చేశాక మిగిలిన బూడిద రాశులను ఎన్ని పుణ్య నదుల్లో కలిపినా వారి కళ్ళల్లో పొంగే దుఃఖ సముద్రం ఇంకిపోదు. వారి గుండెల్లో మండే చితి మంటలు ఆరిపోవు. చావడం కాదు, బ్రతకడం నేర్చుకోండి. ఓటమి చీకట్ల తర్వాత గెలుపు సూర్యోదయం ఖాయం. వెరీ గుడ్. మరి ఇప్పటి మీరు చెప్పినట్లుగా ఒక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు ఈ విధంగా మీలాంటి వాళ్ళు కొంత స్ఫూర్తినిచ్చే, అంటే వాళ్ళకి ఒక ధైర్యం చెప్పే, అది కవితా రూపం కావచ్చు, కథ రూపం కావచ్చు, ఏదైనా ఒక వాక్యం రూపమైనా కావచ్చు, మీలాంటి వాళ్ళు అలా మోటివేట్ చేయడం వలన ఇండైరెక్ట్గా మీరు ఒక సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది మీ కవిత్వం ద్వారా. అదేవిధంగా నవలలు రాశారు సార్. ఆ నవలలో ఏదన్నా సామాజికమైన అంశం ఏమైనా ఉందా? తప్పకుండా సార్. ఇది దివ్యాంగుల గురించే నా మొదటి నవల వెన్నెల వర్షం. అది కర్నూలు చెందిన ప్రముఖ రచయిత వివేక్ గారు నాటకీకరించారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా అది ప్రసారమైంది. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది, విధివశాత్తు వైకల్యము కలిగితే అది డిప్రెషన్కి గురవ్వకుండా
బాధపడకుండా మన ఆత్మవిశ్వాసంతో ఏదో ఒక రంగంలో మనం ముందుకు వెళ్ళాలి. అలాగే సమాజం కూడా వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఇదే సారాంశం వెన్నెల వర్షం అనే నవల. అది ఆడియో బుక్ కూడా యూట్యూబ్లో ఉంది, చాలా పాపులర్ అయింది సార్. అది మరి రెండో నవల దేని మీద రాశారు? ఒక ఒంటరి మహిళ సమాజంలో ఎదుర్కొనే సమస్యలు. అది పారిజాత. దాని పారిజాతం. ఓకే. ఇప్పుడు అందులో ఒక మహిళ గురించి రాశారు. అవును సార్. అవును. మరి మూడో నవల కీర్తన ఐపీఎస్ అని ఒక మహిళ చేసే సాహసాలు. నెక్స్ట్ జ్యోత్స్న ఐఏఎస్ అనేది మన గ్రామాల్లో ఉండే దురాచారాలు, జోగిని వ్యవస్థ మీద రాసింది. ప్రతిదీ సామాజిక అంశమే. ఇంకోసారి కవితల్లో చెప్పాలంటే ఈ వృద్ధుల సమస్య కూడా ఎక్కువ ఉంది. ఇటీవల ఒక వృద్ధుడి కథ విని చలించిపోయి ఒక కవిత రాశాను. దానికి నార్త్ అసోసియేషన్ అమెరికా వాళ్ళ అంతర్జాతీయ కవితల పోటీలో దానికి బహుమతి ఇచ్చారు. ఆ ఒక వృద్ధుడు పిల్లలు ఇంట్లోంచి గెంటి వేస్తే ఆయన శ్మశానానికి వెళ్ళి చిత్తంటించుకొని చనిపోయాడని విన్నాను. దాని మీద ఒక కవిత రాశాను సార్. అంటే ఆ న్యూస్ ఆధారంగా చేసుకొని కవిత రాసిన కవిత సర్పయాగం. ఓకే. నాటి చరిత్ర పుటల్లో చెదలు పట్టిన నగ్న సత్యం సతీసాగమనం, నేడు ఆధునిక భారతంలో ఆడుతున్న సజీవ చిత్రం నాన్న స్వీయ దహనం. నాన్న భుజాల పల్లెకనెక్కి ఊరేగిన బాల్యం, నాన్న చేయి పట్టుకుని నమ్మకంగా ఎదిగిన యవ్వనం, ఆ భుజాల బలం తగ్గాక ఆ భుజాలకు ఆసరా కావలసిన భుజాలు ఖాళీ సీసాను చెత్త బుట్టలోకి గెంటి వేసినట్లు ఆ వృద్ధాప్యానికి వీధిని విలునామాగా రాసిచ్చేశాయి. నలుగురు మొయ్యకుండానే, శవంగా మారకుండానే నాన్న స్వయంగా శ్మశానానికి నడిచి వెళ్ళి తన చితిని తానే అంటించుకున్న వేళ ఏ జనమే జయుడో తిరిగి వచ్చి పుత్ర సర్పయాగం చేస్తే కన్నవారి పట్ల కారుణ్యం లేని కాల సర్పాల్లాంటి పుత్రులందరూ ఆ యాగంలో పడి చేస్తే ఎంత బాగుండునో కదా అని ఆ శ్మశానంలో ఒక చెట్టుపై వాలిన తీతూ పిట్ట మనసులో అనుకొని నిర్లిప్తంగా ఏటో ఎగిరిపోయింది. వెరీ గుడ్. ఒక న్యూస్ని ఆధారంగా చేసుకొని ఒక కవితను రాశారు సార్. ఇది కూడా అంటే మీరు రాసే ప్రతి కవిత్వంకి లెక్కన, అదేవిధంగా నవల్లో కూడా సార్ ఒక సామాజిక అంశాన్ని మీరు స్పృశిస్తూనే ఉన్నారు సార్. అదేవిధంగా హాస్య కథలు అన్నారు సార్. అవి దేని మీద రాశారు? సమాజంలో జరిగే అనేక రకాల వాటిపైన సటైరికల్గా నిరుద్యోగము, జరిగే మోసాలు, విచిత్ర అది ఆంధ్ర భూమిలో అవి వచ్చాయి సార్. అవన్నీ హాస్య కథలు. తర్వాత నానీలు. ఆచార్య గోపి గారు నానీలన్నీ ప్రక్రియ సృష్టించారు. ఒక సభలో ఆయన ముందు నేను కొన్ని నాణ్యాలు చదివాను. పెద్ద కవితల ప్రవాహాన్ని ఆపి చిట్టి నాణ్య సృష్టించారు ఆచార్య గోపి అన్నాను. ఆయన ఒక పుస్తకం రాయమని ప్రోత్సహించారు. ఆకుపచ్చ జరి అని నాణ్యలు బుక్ రిలీజ్ చేశాను. దానికి ఆచార్య గోపి గారే ముందు మాట రాశారు సార్. ఒక 20 అక్షరాలు మించకుండా 4 లైన్లో ఉంటుంది. అదే నాని. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. మీరు ఈ కవితల్ని కేవలం రాయించడము, వినిపించడమేనా? ఏదన్నా సభల్లోనా మీరు ఏమన్నా కవితలు? అనేక పోటీల్లో కూడా ప్రైజులు వచ్చాయి. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, మాలతి చంద్ర గారు, వెన్నెలకంటి గారు, భువనచంద్ర గారు అనేక కవితల పోటీల్లో నేను ప్రైజ్ రావడం, ప్రథమ, ద్వితీయ, తృతీయ వాళ్ళ ద్వారా అవి అందుకోవడం జరిగాయి. అనేక సంస్థలు విశిష్ట పురస్కారాలు కూడా నాకు అందించాయి. 2019 మన రాష్ట్ర ప్రభుత్వం లూయి బ్రెయిలీ పురస్కారాన్ని అందించారు పరిటాల సునీత గారి చేతుల మీదుగా. తర్వాత 2022లో అధికార భాషా సంఘం వాళ్ళు నేను రాసిన పుస్తకాలకు గుర్తింపుగా విశిష్ట పురస్కారం ఇచ్చారు సార్ వైజాగ్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మీకు అంటే మీ జీవన శైలిలో మీకు సహాయకులుగా ఎవరైనా ఉంటున్నారా? మీ జీవన శైలి అంటే మీరు ఉద్యోగం చేసుకోవడానికి కానీ? అవును సార్, నేను పనులు చేసుకోవడానికి జాబ్కి అక్కడ సహాయకులు ఉన్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. తర్వాత ముఖ్యంగా నా విజయంలో చెప్పుకోవాల్సిన భాగం మిత్రులు. నాకు వాళ్ళ సహకారం నరేంద్రబాబు, సంశుద్దీను, సుభద్రాదేవి మేడం, ఇంద్రగంటి గారు, అవార్ శ్రీధరబాబు గారు, వాళ్ళ కవితలు వాళ్ళు నాతో షేర్ చేసుకోవడం, నా కవితలు వినడం, అలాగ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఫ్రెండ్స్ సహకారంతో అలా ముందుకు వెళ్తున్నాను. మీరు
ఈ కవిత్వాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు, చక్కగా రాస్తున్నారు. మరి మీ అభిమాన కవి ఎవరు? శ్రీశ్రీ సామ్యవాదం, జాషువా మానవతావాదం, కరుణశ్రీ కరుణరసం, మరెందరో మహనీయుల మహర్షుల మహితాత్ముల బోధామృతం నాకు ఆదర్శం. ఇది కూడా కవితాత్మకంగానే చెప్పారు మాకు. మరి సినిమాలు మీరు అంతకుముందు చూసేవారు కదా, చిన్నతనంలో సినిమాలు చూసేవారు కదా? అంటే డిగ్రీ అప్పుడే మీకు ఈ జరిగింది. అప్పటి వరకు చూసిన సినిమాలు మీకేమున్నాయి? ఎన్టీ రామారావు నాకు ఇష్టము. ఎన్ అంటే నిలువెత్తు, టీ అంటే తెలుగుదనపు, ఆర్ అంటే రాజసం, ఎన్టీఆర్. వెరీ గుడ్. అలాగే ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి, దానవేశ్వరకన్ సినిమాలు ఆ రెండు చాలా ఇష్టం సార్. మీరు సెల్ ఫోన్ అవన్నీ ఆపరేట్ చేయగలరా? అవును సార్, అవునవును. అంటే దానికి ఏమైనా సపరేట్గా ఉంటాయా సెల్ ఫోన్స్ మీకు? మా అందరివేనా? అట్లా ఏం లేదు సార్, నాకు అన్ని నెంబర్లు మెమరీలో ఉంటాయి, నేను చేస్తుంటాను. ఇంకా ఆసు కవిత్వం అని చెప్తాను. ఏమైనా కవిత్వం కూడా చెప్తారా? ఏదైనా టాపిక్లు ఇస్తే అప్పటికప్పుడు హాస్యంగా వ్యంగ్యంగా చెప్తాను, చిన్న చిన్న కవితలు. ఓకే ఓకే, మీకు తెలిసిన ఆసు కవిత్వం చెప్పండి. మిత్రులు నన్ను అడిగినవి నేను చెప్తాను. సహజీవనం గురించి చెప్పన్నారు. నేడు సహజీవనం, నాడు సతీ సాగమనం, ఏదైతేనే మొత్తానికి విలువలన్నీ దహనం. ఇంకోరు యవ్వనం వృద్ధాప్యం చెప్పమన్నారు. బుసలు కొట్టే నాగు యవ్వనం, ఎండిపోయిన వాగు వృద్ధాప్యం. ఇంకా ఇంకా ఇంకేదన్నా మీరు చెప్పగలరా ఆసు కవిత్వం? అలాగే సార్, చెప్పండి. ప్రేమ స్నేహం అడిగారు ఒకరు. ప్రేమకు చిరునామా పువ్వు, స్నేహానికి చిరునామా నవ్వు. బాల్యం వృద్ధాప్యం దాని గురించి బోసి నవ్వులు తడబడే అడుగులు, బాల్యం వృద్ధాప్యం కవల పిల్లలు. ఇంకొకరు ఆది మానవుడు ఆధునిక మానవుడు అడిగారు. ఆది మానవుడికి గుడ్డలు లేవు, ఆధునిక మానవుడికి గుడ్డలు లేవు, అది అనాగరికత, ఇది నవనాగరికత. ఇద్దరికే గుడ్డలు లేవు. వెరీ గుడ్. అలాగే కాస్త జోక్స్ ఏం చెప్తారా? అలాగే సార్. ఒక వ్యక్తి అడిగాడు, ఒరే ప్రేమ వివాహానికి పెద్దలు కుదిర్చిన వివాహానికి తేడా ఏంటి చెప్పరా అంటే, వాడంతటి వాడు బావిలో దూకితే ప్రేమ వివాహం గురుగారు, 10 మంది కలిసి తోస్తే పెద్దలు కుదిర్చిన వివాహం అంటాడు. 10 మంది కలిసి చూస్తే పెద్దలు కుదిర్చిన వివాహం సార్. తర్వాత స్కూల్లో డిఓ గారు వచ్చి మన జాతీయ పక్షి ఏమిటి అని అడుగుతారు. పిల్లలు ఎవరు చెప్పలేకపోతారు. చివరి లైన్లో ఒక నిద్రపోతా ఉంటాడు. హెడ్ మాస్టర్ గారు వెళ్ళి ఆయన జుట్టు పీకుతాడు. పీక్గాక్ 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 అంటాడు. అప్పుడు డిఓ గారు అంటాడు, కరెక్ట్, తెలుగుగా సమాధానం చెప్పాడు. అలాగే నేను చెప్పుకోవచ్చు సార్. ఒకసారి ఒక జర్నలిస్ట్ అడిగారు, రాత్రికి పొగలకు మీ కళ్ళకు తేడా ఏంటి అని. ఆయన ఉద్దేశం రాత్రే కాదు పొగలు చీకటని చెప్పాలని. నేను ఆయనకి చెప్పా, రాత్రి పొగలు నా కళ్ళకు తేడా లేదు, నా కళ్ళకు వెలుగు తప్ప చీకట లేదని. వావ్, చీకటే లేదు, అంతా వెలుగే. వెరీ గుడ్. తర్వాత సార్ మీకు ఏదైనా బిరుదులు లాంటివి సార్ ఏమైనా వచ్చాయా? కళాదీప్తి వారు కవితా ప్రవీణ అని ఇచ్చారు. అలాగే ప్రపంచ సాహిత్య వేదిక తెలుగు అసోసియేషన్ తానా వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు దివ్యలు జ్ఞాన నేత్రులు అనే ప్రోగ్రాంకి నాకు తెలుగు భాష గురించి చెప్పని అవకాశం ఇచ్చారు. అప్పుడు తెలుగు తల్లి పదాలు అని కొన్ని చెప్పాను. అవి ఒక 2-3 చెప్తాను సార్. ఇప్పుడు చెప్పండి. తెలుగు చిలకల పలుకు, తెలుగు హంసల కులుకు, తెలుగు తీయని చెరుకు, జై తెలుగు తల్లి, తెలుగు అద్భుత చరిత, తెలుగు నవరస భరిత, తెలుగు చక్కని కవిత, జై తెలుగు తల్లి. అలాగా కొన్ని తెలుగు పదాలు చెప్పాను. మరి తెలుగు భాష మీద రాసిన కవిత్వాలు? తెలుగు పలుకు తేనెలోలుకు, తెలుగు పాట వెలుగు పాట, తెలుగు కవిత నవరస భరిత, తెలుగు జాతి పౌరుష జ్యోతి, తెలుగు కీర్తి చైతన్య దీప్తి. వెరీ గుడ్. మీరు మీ కవిత్వం ద్వారా తెలుగు భాషకు ఎటువంటి సేవ చేస్తున్నారు? ఇదే సార్, కవిత్వం అంటే సమాజాన్ని అక్షర దర్పణంలో సమాజాన్ని ప్రతిబింబింపజేయడమే కవిత్వం. మీరు చెప్పే విధానం ఇప్పటి పరిస్థితుల్లో సార్ తెలుగు భాషకి మన సమాజం ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుందంటారు? ఇప్పుడు ఎన్ని భాషలు నేర్చుకున్నా ముందు ఫౌండేషన్ అమ్మ భాషను మర్చిపోకూడదు. అమ్మ భాషని చదువుకుంటే మిగిలిన భాషలు కూడా వస్తాయి. స్కూళ్ళల్లో నేను చెప్పేది ప్రతి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దానికి నేను ఒక నిమిషం చెప్తాను. చెప్పండి. అసలు ధ్యానం అంటే ఏంది, మైండ్ పవర్ అంటే ఏంది. ప్రతి మనిషి గతం గురించి ఆలోచిస్తాడు, లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు, వర్తమానం గురించి మర్చిపోతాడు. అందుకే స్ట్రెస్. నిన్న అనేది హిస్టరీ, దాన్ని నువ్వు మార్చలేవు. రేపు అనేది మిస్టరీ,
ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈరోజు మాత్రమే వడ్డించిన విస్తరి, నిన్న అనేది చల్లని చెక్కు, రేపు అనేది ప్రామిసరీ నోటు, ఈరోజు ఈ క్షణమే రెడీ క్యాష్. అలాగా ధ్యానం అంటే ఏందో లేదు సార్, వర్తమానంలో ఉండడమే మెడిటేషన్. నిద్రలేస్తున్న మొలుకొని ఉరకలు పరుగుల వేగంతో కాకుండా ప్రతి వాళ్ళు ఒక 10 నిమిషాలు ఏకాగ్రతగా ఒక ఫోకస్, ఇప్పుడు భూతద్దం కింద పెడితే నిప్పు వచ్చినట్టు ఒక విషయం మీద ఫోకస్ చేయడమే ధ్యానం. మనలో మనం లీనం కావడం ధ్యానం, విశ్వశక్తితో విలీనం కావడమే ధ్యానం. అది ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఈ స్ట్రెస్ అనేది ఉండదు, వాళ్ళ పని చేసుకుని ముందుకెళ్ళాలి. మీరు ధ్యానం కూడా క్లాసెస్ తీసుకుంటారా? ఏదో తెలిసింది పిల్లలకు చిన్న చెప్తాను సార్. రకరకాల ప్రక్రియలు ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు. ప్రజెంట్ టెన్స్లో వర్తమానంలో ఉండండి అని చెప్తాను. ఇక చివరిగా సార్, ఈ దివ్యాంగుల గురించి నేను రాసిన ఒక చిన్న కవిత. రకరకాల ప్రతిభావంతులైన దివ్యాంగులకు కూడా నేను ప్రతిభా పురస్కారాలు ఇస్తుంటాను. నెలని కలర్ పేరుతో. అవును సార్, లూయి బ్రేమ్ మా నాన్నగారి పేరుతో ట్రస్ట్ పెట్టి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి నాకు అనేక సంస్థలు సన్మానాలు చేశాయి, నేను కూడా చేస్తాను. ఆ వికలాంగుల గురించి నేను రాసిన ఒక కవిత. చెప్పండి. మా కనురెప్పల ఆకాశంలో చూపుల సూర్యోదయం ఉండదు, అయినా మా ఒళ్ళంతా స్పర్శకిరణాలు ప్రసరిస్తాయి. మా అణువులో దివ్యనేత్రాలు వికసిస్తాయి. మా చెవుల కొమ్మలపై శబ్ద తరంగాల పిట్టలు వాలవు. అయినా మేము పెదల కదలికలను బట్టి మాటల ముత్యాలను చూపుల దారాన్ని కడతాం. మా నాలుకల నదిలో మాటలు ప్రవహించవు, అయినా మేము సంజ్ఞ లిపితో మౌన సంగీతానికి ప్రపంచానికి వినిపిస్తాం. మేము వికలాంగులం కాదు, మేము దివ్యాంగులం. దివ్య చైతన్యం, దృఢ సంకల్పం అనే 2 రెక్కలతో కాలాన్ని గెలుస్తూ ఆశయాల ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే విహంగాలం మేము. అది సార్ ఆ కవిత. వెరీ గుడ్. చాలా చక్కగా మీరు అన్నట్లుగా దివ్యాంగుల గురించి, వారి యొక్క మనోభావాల గురించి మీ కవితలో చక్కగా ఆవిష్కరించారు. మరి అదేవిధంగా ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా ఒక మన శరీరంలో ఏదో ఒక అవయవం పనికి రాకుండా పోవడము, లేకపోతే అవయవం ద్వారా మనం ఏమి చేయలేకపోతామో అంటే దివ్యాంగులు అంటున్నారు. వారికి మీరు ఎలాంటి ఒక మంచి మాట చెప్పగలరు? ఖచ్చితంగా మనకు పంచేంద్రియాలు ఉంటాయి. ఒక ఇంద్రియము పని చేయకపోయినా మిగిలిన ఇంద్రియాలతో మైండ్ పవర్ అన్నిటికన్నా దృఢ సంకల్పం గొప్పది. ఆ దృఢ సంకల్పంతో ఈ లోపాలను అధిగమించి వాళ్ళు కోరుకున్న రంగాల్లో ఇప్పుడు అనేక మంది మధురంగా పాడేవాళ్ళు ఉన్నారు, కవులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. రకరకాల వృత్తుల్లో ముందుకు వెళ్ళిపోవడమే. ఏదైనా యాక్సెప్ట్ చేయాలా, అడ్జస్ట్ చేసుకొని ముందుకు పోవడం, ఏదైనా మనం అంగీకరించుకోవాలా. అంగీకరించి లేనిది ఎలాగో రాదు, మనలో ఉన్నదేంటి, ఆ ఉన్న శక్తిని తెలుసుకుని ముందుకు వెళ్ళడమే సార్. సార్ మీ జీవితంలో ఏదైనా తమాషా సంఘటన జరిగిందా సార్? ఓకే సార్. అశ్లీల ప్రతిఘటన వేదిక అని సంశుద్దీన్ గారు, సుభద్ర మేడం పెట్టారు. ఒక చోట కస్తూరిదేవి హై స్కూల్ దగ్గర వాల్ పోస్ట్ వాళ్ళు లాగుతున్నారు. నేను కూడా వెళ్ళి లాగుతుంటే ఒక విలేకరు అడిగాడు, నీకు కనిపిదు కదా, నువ్వెందుకు దీన్ని పీకుతున్నావు అంటే, నాకు నీకు కనిపిస్తుంది కదా అందుకే పీకుతున్నానని చెప్పాను సార్. అంటే నువ్వు చెడిపోకుండా. ఆ తర్వాత ఒకరు అడిగారు, నేను చెప్పాను నీకుండే 2 కళ్ళు, నాకున్నాయి చాలా కళ్ళు, మీరందరూ నా కళ్ళు అని చెప్పాను సార్ ఒక సభలో. మాకైతే 2, మీకైతే ప్రపంచ కళ్ళని మీ. అవును సార్. వెరీ గుడ్. అదే పాజిటివ్ థింకింగ్. వెరీ గుడ్. మరి మీలో అంటే జనరల్ పీపుల్ అంటే కూడా మీలో ఎక్కువగా పవర్ ఉంటుందంటారు. అంటే ఒక విషయాన్ని చెప్పడం కానీ, నేర్చుకోవడం కానీ, దాన్ని ప్రజెంట్ చేయడం కానీ. యాక్చువల్గా అది సాధనే సార్. ప్రతి వాళ్ళకు మైండ్ పవర్ ఎక్కువ ఉంటుంది. జనరల్ పర్సన్ ఏంటంటే ఇప్పుడు రోజు మనము ఇప్పుడు ఫోన్లు చేసే వాళ్ళకు ఆ నెంబర్లు గుర్తుండవు. ప్రతి నెంబరు మైండ్లో అనుకొని చేసేవాడికి మాత్రం నెంబర్ గుర్తుంటుంది. జ్ఞాపక శక్తి అంటే పదే అనుకోవడం వల్ల అది మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఆ నిర్లక్ష్యం వల్ల ఆ మెదడుని సరిగా ఎవరు ఉపయోగించినందువల్ల వేరే దాని మీద ఆధారపడడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండదు. అంటే మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి మైండ్ పవర్ పనిచేస్తుంది. దానికి నువ్వు వికలాంగుడువా సకలాంగుడువా అని ఏం లేదు. మైండ్ అనేది దృఢ సంకల్పంతో మనం పని చేయించుకోవాలి. చేపిస్తే బాగా అందరికన్నా బాగా పని చేయగలరు. అన్ని అవయవాలు ఉన్నవారు దేన్ని ఉపయోగించరు, ఏదో ఒక లోపం ఉన్నవారు మాత్రం అన్నిటిని ఉపయోగించుకుంటారు. అందుకే ఒక చోట అన్నాను, సకలాంగులు సోమరిపోతలైతే వికలాంగులు విజయవీరులు కావాలని. ఇంకా మీ జీవితంలో మీరేం సాధించాలనుకుంటున్నారు ఫ్యూచర్లో?
ఇలాగే సార్ మంచి మంచి కవితలు రాసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవడం, సాధ్యమైనంత వరకు మనకు ఇలాగే దివ్యాంగుల్లో ఎంకరేజ్ చేయడం, పిల్లలకు ఒక మోటివేషన్తో ముందుకు వెళ్ళడం. మోటివేషన్ అన్నారు సార్, మరి మోటివేషన్ క్లాసెస్ ఏమైనా చెప్తారా? నేను గోవిందరాజు సుభద్రాదేవి మేడం ఈ చిన్న చిన్న పిల్లల స్కూల్కి వెళ్తాం. చిన్న చిన్న కథలు, ఉదాహరణకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో 2 తలల పక్షి ఉంటుంది. ఓకే. ఒక తలకు ఒకరోజు పండు దొరుకుతుంది. రెండో తల అడుగుతుంది, ఆ పండు నాకు ఇవ్వంటే, లేదు ఇది నాకే దొరికింది, నేను నీకు ఇవ్వను అంటుంది. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఈ రెండో తలకు విషం దొరుకుతుంది. ఇది విషం తినపోతే మొదటి తల అంటుంది, అది తినబాకు విషం, మనం చచ్చిపోతాం. లేదు నువ్వు పండు ఇవ్వమంటే ఇచ్చావా, నేను ఇవ్వను, ఇది నాకు దొరికింది, నేనే తింటాను, తిని చచ్చిపోయింది అనమాట. ఇది చెప్పాలనుకుంది ఏంటంటే పిల్లలకు ఒకరికి ఇవ్వడం నేర్చుకోవాలా, కృతజ్ఞత అనేది నేర్చుకోవాలా. అలాగా ముందు క్షమించే గుణము, కృతజ్ఞత, ప్రేమ, మానవత్వంతో ముందుకు వెళ్ళాలి సార్. ఇదే విజయరాజు. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. నిజంగా ఈరోజు లూయి బ్రెయిలీ డే సందర్భంగా మీలాంటి వారితో మేము ఈ కార్యక్రమం చేయడం, మీ యొక్క అనుభవాల్ని, మీలో ఉన్న టాలెంట్ని ఈ కార్యక్రమం ద్వారా మేము మా యాక్ట్ ప్రేక్షకులకు తెలియజేశాం. మరి ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా యాక్ట్ ఛానల్ తరఫున. థ్యాంక్ యూ. ఓకే సార్, నమస్తే, థ్యాంక్ యూ. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.